నమస్కారం. ఈరోజు మనం గోపినికరణ్ గారు రాసిన శ్రీ బాలాజీ టాకీస్ నవల గురించి, దానిపై వచ్చిన ఒక సమీక్ష, దానికి రచయిత ఇచ్చిన సమాధానం, వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. తప్పకుండా. అంటే ఈ మధ్య వస్తున్న తెలుగు ప్రేమ కథలతో పోలిస్తే ఇది ఎందుకు కొంచెం భిన్నంగా ఉంది, దీని ప్రత్యేకతేంటే అదన్మాట మన చర్చ. అవును. నిజమే కదా. హ్మ్. ఈ మధ్య చాలా ప్రేమ కథలు హ్మ్. అంటే ఇద్దరే ఉంటారు, హీరో హీరోయిన్. హ్మ్. వాళ్ళ పరిచయం, ప్రేమ, ఏదో ఒక గొడవ, అవును. విడిపోవడం, కలవడం, లేదంటే విషాదాంతం. హ్మ్. అదే రొటీన్ ఫార్మ్యులా. అదే మూసల్లో వెళ్తున్నాయి. కానీ ఈ శ్రీబాలాజీ టాకీస్లో అలా కాకుండా ఆ ప్రేమికులతో పాటు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం, దాన్ని కూడా కథలోకి తేవడం, అది బావుందనిపించింది. నిజమే. ప్రేమ గెలవడంలో ఫ్రెండ్స్ పాత్ర ఇంతలా చూపించడం, హ్మ్. దాని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు? మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్. కేవలం ఆ ఇద్దరు చుట్టూ కాకుండా ఆ స్నేహ బృందం వాళ్ళని కూడా కథలో కీలకం చేయడం వల్ల ప్రేమ అనేది ఒక వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, అదొక సామాజిక అనుభవం కూడా అని చెప్పినట్టుంది. ఓ. దాంతోపాటు అసలు ఈ కథకు కేంద్రం అంటే ఆత్మ లాంటిది పీలేరులోని శ్రీ బాలాజీ టాకీస్, ఆ సినిమా హాల్. అవునవును. దాని మేనేజర్ జీకే నాయుడు ప్రేమ కథే మెయిన్ అయినా ఇది కేవలం వాళ్ళిద్దరి ప్రేమే కాదు, తెలుగు వాళ్లకు అంటే మనకు సినిమా మీద ఉన్న ప్రేమ, ఆ పిచ్చి, దాన్ని కూడా బాగా చూపించారు. అంటే ఆ థియేటరే ఒక పాత్ర అయిపోయిందనమాట. ఖచ్చితంగా. ఆ పరిసరాలు, అక్కడి మనుషులు. సమీక్షలు కూడా చెప్పారు కదా, ఊరంతా సినిమా కబుర్లు చెప్పే ఓబులేసు, ఓబులేసు, పోస్టర్లు వేసే 6 గేట్మెన్లు, సైకిల్ స్టాండ్ సత్తారు, క్యాంటీన్ జబ్బార్, టీ అమ్మే సీను, ఆ హోటల్ సుబ్బమ్మ, అవునవును, ఇలా చాలా పాత్రలు. వాళ్ళందరి జీవితాలు ఆ థియేటర్తో ముడిపడి ఉండటం, ఖైదీ నంబర్ 786 నుంచి మొదలుపెట్టి. సోలో బతుకే సో బెటర్ వరకు. అవును. ఆ సినిమాల ప్రయాణం పాఠకుడిని కూడా ఆ టైంలోకి తీసుకెళ్తుంది కదా. నిజమే. మరి ఇలాంటి వివరాలు కేవలం ప్రధాన పాత్రలకే కాకుండా ఇవన్నీ కథకు ఎంత బలమిచ్చాయి? చాలా బలం చేకూర్చాయి. ఈ చిన్న చిన్న పాత్రలు, వాళ్ళ జీవితాలే, అవే కథకు ప్రాణం పోశాయి. అందుకే ఇది కేవలం జీకే నాయుడు, స్నేహలతా రెడ్డిల కథ కాదు. అవును. పుస్తకం చదువుతుంటే ఎన్నో ప్రేమ కథలు కనిపిస్తాయి మనకు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఏమో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అంతే కదా. ఏదేమైనా అవన్నీ చదివితే ప్రేమ మీద గౌరవం పెరుగుతుంది. సమీక్షకుడు కూడా తనకిష్టమైన గీతాంజలి సినిమా పాటల ప్రస్తావన, అది కరెక్ట్ టైంలో రావడం చాలా నచ్చిందని రాశారు. ఓహో, అవునా? అంటే ఆనాటి సినిమా వాతావరణాన్ని మళ్లీ క్రియేట్ చేయడంలో రచయిత సక్సెస్ అయ్యారన్నమాట. అంతా బానే ఉంది కాని సమీక్షలో ఒక చిన్న విమర్శ కూడా ఉంది. కథనం కొంచెం ఎలా అంటే సినిమాటిక్గా ఉందని, కొన్నిసార్లు చెప్పిందే చెప్పినట్టు, రిపీట్ అయినట్టు అనిపించిందని. దీనిపై మీరేమంటారు? అవును, ఆ పాయింట్ ఉంది. బహుశా రచయిత సినిమా బ్యాక్గ్రౌండ్ వల్ల అలా అనిపించిందా? రచయిత కూడా ఆ విమర్శను తీసుకుని దాదాపు అదే చెప్పారు. తనకి 17 ఏళ్ల వయసు నుంచే థియేటర్లో పనిచేసిన అనుభవం ఉంది. అప్పట్నుంచేనా? అవును. మరి 25 ఏళ్లుగా సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు, రైటర్గా, అసోసియేట్ డైరెక్టర్గా. సో తను కథను చెప్పడం కంటే దాన్ని చూపించడానికి అంటే విజువలైజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారట. ఓ, స్క్రీన్ ప్లే లాగా రాస్తారన్నమాట. అంతే. ఆ స్క్రీన్ ప్లే స్టైల్ వల్ల అలా అనిపించుండొచ్చు అన్నారు. దానివల్ల కొంచెం రిపీట్గా అనిపించినా క్యారెక్టర్స్ మాత్రం మన కళ్ల ముందే అలా కదులుతున్నట్టు అనిపిస్తుంది అన్నారు. అదైతే కరెక్టే. అది ఒక విధంగా చూస్తే లోపంలా అనిపించొచ్చు, కానీ ఇంకో రకంగా ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అవును. మొత్తానికి ప్రేమ గొప్పదనం గురించి, ఒకప్పటి ఆ థియేటర్ల ప్రపంచం, ఆ జీవితాలు, వాటిని ఫీల్ అవ్వాలంటే ఈ శ్రీ బాలాజీ టాకీస్ చదవాల్సిందే. ఖచ్చితంగా. ట్రావెల్ చేసేటప్పుడు చదువుకోవడానికి కూడా బావుంటుంది. ఇది teluguBooks.in లో దొరుకుతుంది. ధర 250 రూపాయలు. ఇక ముగింపులో సమీక్షకుడు ఒక కోరిక కోరారు, అది నాకు చాలా నచ్చింది. ఏంటది? ఆ బాలాజీ టాకీస్లోని కార్నర్ సీటు, పైన తిరిగే ఆ పాత ఫ్యాన్, ఆ స్క్రీన్, బయట బుకింగ్ రూమ్, ఆ టాకీస్ పైన ఉండే పావురాల జంట, అవన్నీ అలాగే ఉండాలని కోరుకున్నారు. అబ్బా, భలే ఉంది కదా. అవును. ఇది మనల్ని కొంచెం ఆలోచింపచేస్తుంది కదా. అంటే టెక్నాలజీ మారింది, మల్టీప్లెక్స్లొచ్చాయి, సినిమా చూసే విధానం మారింది, అంతా మారిపోయింది. అయినా సరే ఇలాంటి పాత టాకీలు, వాటితో ముడిపడిన జ్ఞాపకాలు, అవి మన మనసుల్లో, మన సంస్కృతిలో ఎంత బలంగా ఉండిపోతాయి, వాటి విలువ ఏంటి అని ఆలోచింపజేస్తుంది.